హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ ఫ్రై అండి. 15 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్లకు కూడా తయారు చేసి పెట్టచ్చు, నేను చెప్పే పద్ధతిలో తయారు చేస్తే. అయితే ఈ చికెన్ ఫ్రై నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి ఈ చికెన్ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు కొద్దిగా నూనె అనేది వేసుకోండి. కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పండిన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి ఒక 4 అడ్డంగా కోసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడి రంగు మారేంత వరకు వేగాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఫ్రై అనేది అంత బాగా వస్తుందని గుర్తుంచుకోండి. కాసేపటికి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడతాయండి. ఇప్పుడు ఇదే స్టేజ్లోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి బాగా దగ్గరగా వేగిపోవాలండి. అలా వేగినంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇదే స్టేజ్లోనే మనం ఉప్పును కూడా యాడ్ చేసుకుందామండి. రుచికి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు దీనిపై మూత పెట్టి సిమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు తర్వాత దీనిపై ఉన్న మూతను తీసి చూస్తే మనకి చికెన్ నుంచి ఇలా వాటర్ అనేది సపరేట్ అయి కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ని వేగనివ్వాలండి. వచ్చిన వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత మనకి నీరు అనేది ఎగురుతుందండి. అప్పుడు దీనిలో మనం కొద్దిగా పసుపును కూడా వేసి వేగనివ్వాలండి. పసుపు వేసుకోవడం వల్ల వాసన అనేది రాకుండా ఉంటుంది చికెన్. పసుపు వేసి ఒకసారి బాగా వేయించుకోండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి. మీరు మసాలా కారం వాడేవాళ్ళు అయితే ఇవన్నీ కూడా దానిలో ఉంటుంది కాబట్టి వేయనవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం అనేది ఈ ఫ్రై కూరకి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కారం ఎంత ఇష్టపడితే అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం వేసి ఒకసారి దీన్ని మొత్తం కూడా వేగనివ్వాలండి. ఇది కాస్త వేగింది అన్న తరువాత దీనిలోనే కొద్దిగా గరం మసాలా పొడి, అదేవిధంగా కొద్దిగా చికెన్ మసాలా పొడిని కూడా వేసి దీన్ని వేయించుకోవాలి. సిమ్లోనే వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో వేగితే కళాయి మాడిపోతుంది, ముక్క అనేది వేగదు. కాబట్టి సిమ్లోనే దీన్ని బాగా వేయించుకోవాలి. మనం ఈ చికెన్ కూరలో వేసిన మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి పట్టి బాగా వేగాలండి. చికెన్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉన్న కలర్ కంటే ఇది వేగే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చికెన్ ఈ విధంగా కలర్ మారేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలండి. సిమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాసేపటికి ఈ విధంగా రంగు చేంజ్ అయింది అన్న తరువాత దీనిలో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి దీన్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు పిల్లల లంచ్ బాక్సులు కూడా ఈజీగా తయారు చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. నేను చేసే ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్, బై బాయ్.